నీలాంబరి 6వ భాగం. 5వ భాగంలో నీలిమ దేవకి గురించి వివరాలు సేకరించడం మొదలుపెడుతుంది. దేవకికి ఆపరేషన్ చేయాలని కూడా నిర్ణయించుకుంటుంది. కథ కొనసాగుతుంది. అంతకు ముందు రోజు నీలిమ మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. నిన్న ఓ పని మీద ఉస్మానియాకు వెళ్ళాను. అక్కడ బర్త్ రిజిస్టర్లో కొన్ని వివరాలు కావాల్సి వచ్చింది. అవి వెతుకుతుంటే రోజుకు ఎంతమంది పిల్లలు పుడుతున్నారో చూస్తుంటే నీ మాటలు గుర్తొచ్చి నవ్వుకున్నాను అంది. అంటే అంతకు ముందు రోజే ఉస్మానియాకు వెళ్ళింది. మర్నాడు రాత్రి తనకు ఫోన్ చేసింది. అప్పుడు పని గురించి గుర్తొచ్చి ఉండదు. మళ్ళీ ఉదయాన్నే తనకు ఫోన్ చేసి పనుందని చెప్పింది. ఒక పేషెంట్ లీగల్ వివరాలు ఎందుకంత శ్రద్ధగా స్వయంగా కనుక్కుంది. నీలిమది హెల్పింగ్ నేచర్ అని తనకు తెలుసు. సాధారణంగా ఏ సర్జన్ అయినా పేషెంట్కి హెల్ప్ చేసేటప్పుడు చిల్లర పనులు నెత్తినేసుకోదు కదా. రిజిస్టర్లో నమోదయ్యే పేర్లు చూసేందుకు పేషెంట్ తాలూకు మనుషులను పూనాకు వెళ్ళమంటుందే కానీ మరో సర్జన్కి స్వయంగా ఫోన్ చేసి రికార్డులు వెతికి పంపించమంటుందా? పోనీ వాళ్లకు ఊరు కొత్త, భాష ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్పింది కనుక పూనాలో కావాల్సిన వివరాలు తనను కనుక్కోమంది. దట్స్ ఆల్ రైట్. ఉన్న ఊర్లో ఉస్మానియా హాస్పిటల్కి తను స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదే. రోజుకు ఎంతమంది పిల్లలు పుడుతున్నారో చూస్తుంటే అంది. అంటే తనే స్వయంగా వెతికినట్లే కదా. నిన్న ఒక పని మీద వెళ్ళాను అంది. ఏ పనో చెప్పలేదు. బర్త్ రిజిస్టర్లో కొన్ని వివరాలు కావాల్సి వచ్చింది అన్నది. ఎవరి వివరాలు చెప్పలేదు. ఆ తర్వాత పూనాలో పుట్టిన నా పేషెంట్కు లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని బర్త్ రిజిస్టర్లో చూసి కనుక్కోమని చెప్పింది. అంటే రెండు చోట్ల ఒకే వ్యక్తి కోసం వెతికిందా, లేక ఈ రెండు పనులు వేరే వ్యక్తులవా? ఒక పెద్ద సర్జన్ ఇలాంటి పని కోసం ఎందుకు వెళ్ళింది? తను పేషెంట్ గురించిన వివరాలు కనుక్కున్నాను అనగానే ఆ గొంతులో వినబడ్డ ఆతృత, చెప్పిన తర్వాత వచ్చిన రియాక్షన్, ఎక్కువ మాట్లాడకుండా ఫోన్ పెట్టేయడం ఇవన్నీ అనుమానాన్ని కలిగిస్తున్నాయి. పూనాలో పెరిగిన నీలిమ పూనాలోనే పుట్టిన మరో పేషెంట్ని హెల్ప్ చేయడం, అది బర్త్ సర్టిఫికెట్ విషయంలో సహజంగా కనిపెట్టడం లేదు. నీలిమ ఇప్పటి వరకు తనని ఏ సాయం అడగలేదు. ప్రేమించిన వ్యక్తి చేత అడ్డమైన పనులు చేయించుకునే ఆడవాళ్లను, మగవాళ్లను ఎందరినో తను చూశాడు. నీలిమ ఆ టైప్ కాదు. సహాయం చేస్తుందే కానీ సహాయాన్ని అంత త్వరగా కోరదు. తను రాలేక, ఆలస్యాన్ని సహించలేక ఈ పనిని తనకు చెప్పింది. వివరాలు ఫోన్లో చెప్పు, సర్టిఫికేట్ పోస్ట్లో పంపించు అంది. అంటే పోస్టల్ డిలే సహించలేక కదా. లీగల్ విషయాల్లో కొన్ని సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగేవాళ్ళు కొన్ని రోజుల ఆలస్యాన్ని సహించలేరా? అసలు నీలిమ వివరాలు అంతగా తనకు తెలీదు. హాస్టల్లో ఉందని తెలుసు, సవతి తల్లి ఉందని తెలుసు, అంతవరకే. నమ్మకం అనేది ఏది ఆలోచించనివ్వదనే నీలిమ మాట చాలా వరకు కరెక్ట్ కావచ్చు. కానీ నమ్మకం ఉన్నవాడికో లాజిక్, తెలివి ఉంటే తప్పక ఆలోచిస్తాడు. మనుషుల శరీరాల గురించి మాత్రమే కాకుండా మనసైన ప్రేయసి గురించి బాగా తెలిసిన సర్జన్కు ఆ మాత్రం డౌట్ రావడంలో వింతేమీ లేదు. నీ దగ్గర అబద్ధాలు ఎందుకు అనే నీలిమ లాంటి మంచి ఫ్రెండ్ తన దగ్గర నిజం చెప్పలేకపోయిందంటే కారణం ఏమై ఉండొచ్చు? ఆలోచనల్లో మునిగిన మాధుర్కి హఠాత్తుగా స్ఫురించింది అలా చేస్తే బాగుంటుందని. నీలిమ తన చిన్నప్పటి ఫోటోలు వరుసగా చూసింది. అన్నీ బాగా చిన్నప్పటి నుండి ఉన్నవే. అమ్మ తను ఒక్క ఫోటోలోనే ఉన్నారు. ఆ ఫోటో తనకు పాత పుస్తకాల్లో దొరికింది. మిగిలినవన్నీ తాతయ్య, నానమ్మ, ఫ్రెండ్స్తో ఉన్న ఫోటోలే. మెల్లగా తను దాచుకున్న కవర్లో నుంచి ఓ కార్డు బయటికి తీసింది. ఓసారి చదువుకుంది. పురుషోత్తంరావు వెడ్స్ దేవికారాణి అని ఉంది. తండ్రి తరపున ప్రింట్ చేయించిన శుభలేఖ. అది కూడా పాత పుస్తకాల్లో దొరికింది. అమ్మ పెళ్లిదనే సెంటిమెంట్తో దాచింది. తనకు తెలుగు రావాలని, తెలుగు మర్చిపోకూడదని తెలుగు పదాలు, ఇంగ్లీష్లో వాటి అర్థాలు, సుమతీ శతకంలోని పద్యాలు, తెలుగులో 1 నుండి 100 వరకు అంకెల పేర్లు, ఇవన్నీ రాసిన నోట్బుక్ కూడా తను దాచుకుంది. అమ్మ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. తెలుగు అక్షరాలు రాయడం బాగా వచ్చాక తను అవన్నీ నేర్చుకుంది. స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ తెలుగావిడ. భర్త ఉద్యోగరీత్యా పూనాకు వచ్చిన ఆవిడ. తెలుగు మీద తనకున్న ఇంట్రెస్ట్ చూసి ఆంధ్రాకు వెళ్ళినప్పుడు తెలుగు వాచకాలు తెచ్చిచ్చేది. నువ్వు తెలుగు నేర్చుకోవాలని మీ అమ్మ అనేది. బాగా నేర్చుకో అనేది లత ఆంటీ. అమ్మకి ఏది ఇష్టమంటే అది చేయాలనిపించేది. అవన్నీ ఓసారి చూసేసరికి చాలా ఏడుపొచ్చింది నీలిమకు. మనసులోని భారం తగ్గే వరకు ఏడ్చింది. స్కూల్ అడ్మిషన్ ఫామ్లో జనవరి 14, 1959 అని వేసినట్లున్నారు. టీసీలో అన్ని చోట్ల తన బర్త్డే జనవరి 14 అనే ఉంది. తనకు అదే అలవాటైంది. వాస్తవానికి తన పుట్టినరోజు జనవరి 1వ తేదీ. ఇప్పటి వరకు తను సేకరించిన ఆధారాలను బట్టి చూస్తే
కాస్త గజిబిజిగా ఉన్న నిజం తెలిసిపోతుంది. దేవకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమిటి? జయదేవ్కి తెలుసా తన తల్లి పేరు దేవకి కాదని? ఒకవేళ దేవకే విమలగా పేరు పెట్టుకుందా? దేవకి భర్తను వసుదేవ్ విమలను వదిలేసి పెళ్లి చేసుకున్నారా? అలాగే జరిగుండొచ్చు. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషనా? కన్నబిడ్డను వదిలేసి వచ్చేంత కులట తన తల్లి? మీ అమ్మ చచ్చిపోయిందని కదూ లత ఆంటీ చెప్పింది. చిన్నప్పుడు బామ్మ అంటే తనకు అర్థం కాలేదు. అంతా లేచిపోయిందని బుద్ధులే అంది బామ్మ. మా అమ్మ లేచిపోయిందా అంటే లత ఆంటీ ఛీ అలా అనకూడదు, మీ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది అంది. తను కూడా అలాగే అనుకుంటూ వచ్చింది. చివరకు బామ్మ నాన్న కూడా అనుకున్నారు చచ్చిపోయిందని. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఆ వ్యక్తి బ్రతికి ఉన్నట్లు తెలిసింది. తను అడిగిన ప్రశ్నలకు దేవకి కరెక్ట్గా సమాధానం చెప్పి ఉంటే తనకు అనుమానం వచ్చేది కాదు. ఎప్పుడైతే నిజం రాబట్టాలని తను క్రాస్ ఎగ్జామ్ చేయడం మొదలుపెట్టిందో అప్పుడే తడబడి అబద్ధాలు చెప్పింది. తను ఇలాంటి ప్రశ్నలు వేస్తుందని ఊహించక మెంటల్ ప్రిపరేషన్ లేక బ్యాలెన్స్ తప్పింది. నేనే తన బిడ్డను అని తెలిస్తే ఆవిడ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో. ఇన్ని వివరాలు సంపాదించినా ఆవిడే తన తల్లి అనే ఆధారం ఇంకా గట్టిగా దొరకలేదు. శంఖంలో పోస్తేనే తీర్థం. తను తల్లిగా అనుకుంటున్న వ్యక్తే తనంతట తనే నువ్వు నా బిడ్డవు అని ఒప్పుకోవాలి. అప్పుడే తన ఊహ నిజమవుతుంది. కానీ ఎలా? ఈ విషయం రుజువవుతుంది. ఆవిడను తను ఎలా అడగాలి? అడిగే పరిస్థితి ఎలా ఎదురవుతుంది? ఒకవేళ ఆవిడను తను అడిగినా నేను మీ అమ్మను కాను, నా పేరు దేవకి, నువ్వు నా బిడ్డవు కాదు అని బుకాయిస్తే తను చెయ్యగలిగింది ఏమీ లేదు. వంశీ ఇంట్లోనే పుట్టాడు అంటే తనేమీ చెయ్యలేదు. దేవకి తన ముందు అలాంటి సమాధానాలు చెప్పిందని ఎవరికీ తెలియదు. ఆ అనుభవంలో కొడుకు ముందొక చక్కని కథ అల్లి చెప్పినా చెప్పొచ్చు. జయదేవ్ దృష్టిలో తల్లి ఒక దేవత, అందువల్ల తను ఫూల్గా మిగులుతుంది. ఇన్నేళ్ల తర్వాత తల్లిని తెలుసుకుని నీ తల్లే అని నిరూపించుకోవడంలో ఏమైనా అర్థం ఉందా అని అంతరాత్మ ప్రశ్నిస్తోంది. కానీ తన ఆవేదన, ఒంటరితనం ఎవరికీ తెలీదు. అనాథగా బ్రతికిన వాళ్లకే అర్థమవుతుంది. ఒక వ్యక్తి మీద చనిపోయిందనే సానుభూతి ఉండటం వేరు. ఆ వ్యక్తి బ్రతికి ఉందని, మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని చాలా ఆనందంగా ఉందని ప్రత్యక్షంగా చూస్తే కలిగే అభిప్రాయం వేరు. తల్లి చనిపోయింది కనుక తను అనాథలా మిగిలిందని దిగులు పడేది. అది నిజం కాదని, తన సుఖం తాను చూసుకుని కన్నబిడ్డను కసాయి వాళ్లకు వదిలిపెట్టిందనే విషయం కళ్ళారా చూస్తుంటే ఒకలాంటి కసి వస్తోంది. కన్న తల్లి అనే జాలి కూడా లేకుండా కసిగా అడిగేయాలనిపిస్తోంది. తనలోని కోపాన్ని తనలోనే ఉన్న ఒక డాక్టర్ కంట్రోల్ చేస్తోంది. దేవకి తన పేషెంట్. ఆపరేషన్ ముందర, ఆపరేషన్ తర్వాత ఆవిడకు మానసికమైన ఆందోళన కలిగిస్తే అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. డాక్టర్ పేషెంట్కు ముందు మానసిక పరంగా ధైర్యాన్ని ఇవ్వాలి. తనంతట తనే అశాంతిని కలిగించలేదు. ఈ విషయం కాస్త నెమ్మదిగా తేలాలి. అసలు దేవకిని అడిగే ప్రయత్నం ఎలా చెయ్యాలి? తను ఎలా ప్రొసీడ్ కావాలి? ఆలోచనలలో పిచ్చెక్కినట్లయింది. జీవిత చదరంగంలో ఈ ఎత్తు ఎలా వేయాలి అని ఆలోచించే అవసరం ప్రతి ఒక్కరికి వస్తుంది. మన బలాన్ని, బలగాన్ని కాపాడుకుంటూ, ఎదుటివాడి కదలికలను గమనిస్తూ, ఒకరికొకరు చెక్ చెప్పాలి అనుకుంటూ, మరీ ఉక్రోషం వచ్చినప్పుడు పావులను కలిపేసి ఆడనని ఆట పాడు చేసుకోవడం. మాధుర్ కాలేజీకి వెళ్ళాడు. ఆఫీస్ స్టాఫ్ ఎప్పట్లాగే ఆధారంగా పలకరించారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా మాట్లాడి నీలిమ వివరాలు చూశాడు. డేట్ ఆఫ్ బర్త్ జనవరి 14, 1959. నీలిమ తండ్రి పేరు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అతని పేరు పురుషోత్తంరావు. ఆతృతగా సర్నేమ్ చూశాడు, శ్రీపాద్. అందరూ నీలిమారావు అంటుంటే తను అంతగా పట్టించుకోలేదు. అసలు ఇంటి పేరు కనుక్కోవాలనే ఆలోచన, అవసరం తనకు రాలేదు. మహారాష్ట్రులు రావ్ అనేది సర్నేమ్గా భావిస్తారు, అలాగే రెఫర్ చేస్తారు. నీలిమ తన వివరాల కోసమే సహాయం అడిగిందా? మరి తల్లి పేరు తెలియని దానిలా దేవకి అని చెప్పిందేంటి? ఒక ప్రాపర్టీకి సంబంధించిన విషయం, లీగల్ ప్రాబ్లమ్స్ అని చెప్పింది. అలా ప్రాపర్టీ కోసం గొడవపడే వ్యక్తి కాదే. నీలిమ ఏదైనా చిక్కుల్లో ఉందా? ఉంటే మరి తన సహాయం ఎందుకు అడగలేదు? నిజం దాచాల్సిన అవసరం లేదే. స్కూల్లో వేసేటప్పుడు వయసు ఎక్కువ వేశారట అని చెప్పింది. అంటే నీలిమ బర్త్డే జనవరి 1 అన్నమాట. నిజం చెబితే తను అర్థం చేసుకోవడని ఏమీ చెప్పడం లేదా? లేక ఇంకేమైనా ఉందా? నీలిమ మానసికంగా బాధపడుతున్నట్లు కానీ, ఆ బాధ గురించి ఊహిస్తూ తను ఏమీ తెలియని వాడిలా ఉండవలసి రావడం చాలా బాధగా ఉంది. నీలిమ జయదేవ్ని లవ్ చేస్తుందేమోనని తను ఆ రోజు బాధపడ్డాడు. మర్నాడే అలాంటిదేమీ లేదని తెలిసి చాలా సంతోషపడ్డాడు. మళ్ళీ ఈరోజు ఇలా
ఒక్కో రోజు మనిషికి ఒక్కో రకమైన బాధను సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఇలా అనుభవించి ఒకరోజు ఆనందానికి దుఃఖానికి అసలైన నిర్వచనం ఏమిటి అని ప్రశ్న మనిషి వేసుకోవాల్సి వస్తుంది. బాధని భరిస్తూ హాస్పిటల్ వైపు వెళ్ళాడు మాధుర్. ఇంకో 2 రోజుల్లో ఆపరేషన్ చేస్తారు అనే విషయం దేవకికి కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. వసుదేవ్కి దిగులుగా ఉంది. దేవకిని పేషెంట్గా చూసే అవసరం ఏ రోజు రాలేదు. చిన్న చిన్న రుగ్మతలు తప్ప ఆపరేషన్ లెవెల్కి ఏ అనారోగ్యమూ ఎదగలేదు. ముందు రోజు ఒకసారి చెకప్ చేయించుకుని వెళ్ళమని చెప్పడం. దేవకి వసుదేవ్ హాస్పిటల్కి వెళ్ళారు. నీలిమ ఆపరేషన్ థియేటర్లో ఉందని తెలిసింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ టెస్ట్ చేసి ఇంజెక్షన్ చేయించుకుని వెళ్ళి మర్నాడు ఉదయాన్నే రమ్మని చెప్పాడు. పెన్సిలిన్ అలవాటుందా అన్నాడు డాక్టర్. ఏమోనండి, నాకు తెలీదు అంది దేవకి. టెస్ట్ డోస్ ఇచ్చి కాసేపు బయట కూర్చోండి అన్నాడు డాక్టర్. వసుదేవ్ దేవకి పక్కనే కూర్చున్నాడు. మాట్లాడుతున్న దేవకి ఉన్నట్లుండి అదోలా అయిపోయింది. మొహం నిండా ఒంటి నిండా దద్దుర్లు వచ్చేసి నాకు కడుపులో వికారం పెడుతోంది అని పక్కకు వాలిపోయింది. మనిషి గింజుకుంటోంది. వసుదేవ్కి కాళ్ళు చేతులు ఆడలేదు. డాక్టర్ కోసం చూస్తే ఎవరితోనో మాట్లాడుతూ వస్తున్నాడు. నా మిస్సెస్కి రియాక్షన్ వచ్చినట్లుంది, ప్లీజ్ అర్జెంటుగా రండి అనేసరికి డాక్టర్ గబగబా వచ్చి అర్జెంటుగా యాంటీడోస్ ఇచ్చాడు. రియాక్షన్ చాలా సివియర్గా వచ్చిందని తెలియడంతో డాక్టర్లందరూ గబగబా వచ్చి దేవకిని అటెండ్ అయ్యారు. రియాక్షన్ తగ్గి నార్మల్గా అయ్యాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంటికి తీసుకెళ్లొద్దు, ఇక్కడే ఉండనివ్వండి అనడంతో దేవకిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి జయదేవ్కి ఫోన్ చేశాడు వసుదేవ్. న్యూస్ తెలియగానే జయదేవ్ హడావిడిగా వచ్చేశాడు. దేవకి కొడుకును చూసి నీరసంగా నవ్వింది. జయదేవ్కి కళ్ళ నిండా నీళ్లొచ్చాయి. నాకేం కాలేదు, బాధపడుకు అందామే. ఆపరేషన్ ముగించి బయటికి వచ్చిన నీలిమతో మీ పేషెంట్ చాలా కంగారు పెట్టిందండి, టెస్ట్ డోస్కే సివియర్ రియాక్షన్ వచ్చింది అన్నాడో డాక్టర్. దేవకి ఎక్కడుందో కనుక్కొని గబగబా వెళ్ళింది నీలిమ. దేవకిని టెస్ట్ చేసి ఓసారి కేస్ షీట్ చదివింది. చూడండి, ఇంకెప్పుడైనా ఇంజెక్షన్ చేయించుకునే ముందు డాక్టర్తో పెన్సిలిన్ పడదని చెప్పండి. పెన్సిలిన్కి సంబంధించిన మందులేవి మీకు పడవు, గుర్తుంచుకోండి అని చెప్పింది. నీరసంగా ఉన్న దేవకిని చూస్తుంటే ఎదురైన గండాన్ని తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పబ్లిక్గా ఏడ్చే అదృష్టం తనకు లేదు. అతి కష్టం మీద కన్నీళ్లను కళ్ళల్లోనే గడ్డ కట్టించింది. మీరేం దిగులు పడొద్దు, రిలాక్స్డ్గా ఉండండి అని ధైర్యం చెప్పి ఇంటికెళ్ళింది. రియాక్షన్కే భయపడుతున్నానే, ఆపరేషన్ ఎలా చెయ్యండి దిగులుగా అనుకుంది. బహుశా జీవితంలో మొదటిసారి. సాయంత్రం సుగాత్రి ఇంటికి వెళ్ళి సుభద్రతో దేవకి ఆపరేషన్ గురించి రియాక్షన్ గురించి చెప్పింది. అందరూ ఆందోళనగా ప్రశ్నిస్తుంటే ఓపిగ్గా సమాధానం చెప్పింది. ఆఖర్న పిన్నిగారు, మీరు అనుకోకుండా సుగాత్రిని నాతో పాటు పంపించండి. జయదేవ్ గారింట్లో ఇంకెవరూ ఆడవాళ్ళు లేరు. సుగాత్రిని కాస్త సాయంగా పంపిస్తూ ఉండండి. సాయంత్రం నాతో పాటు వచ్చేస్తూ ఉంటుంది అంది. ఇంతగా చెప్పాలమ్మా, ఎవరికైనా అవసరం వచ్చినప్పుడే కదా మనం సాయం చేయాల్సింది. ఆవిడకు పూర్తిగా తగ్గే వరకు అలాగే పంపిస్తాం. తల్లి తండ్రి ఇద్దరూ అలా చెప్పేసరికి సుగాత్రికి సంతోషంగా అనిపించింది. తను తల్లి పక్కన కూర్చుని ఆవిడకి ఏ సాయమూ చెయ్యలేదు. కనీసం తన తరపున ఎవరినైనా తీసుకెళ్తే మనసుకు స్థిమితం చిక్కుతుంది. బాధగా అనుకుంది నీలిమ. చాలా థ్యాంక్స్ అండి అంటూ ఇంటికొచ్చేసింది. దేవకిని ఆపరేషన్ కోసం సిద్ధం చేస్తున్నారు. వసుదేవ్ దిగులుగా ఉన్న పైకి మామూలుగా కనబడే ప్రయత్నాలు చేస్తున్నాడు. జయదేవ్కు బాధగా ఉన్న వాతావరణం తేలికగా చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఏమిటోనమ్మా, నీకు ఆపరేషన్ అంటే మొదట కాస్త కంగారుగా అనిపించినా ఇప్పుడు ఆ న్యూస్ అలవాటై భయంగా లేదు. అమ్మో, అది తెలుగు సినిమాల్లో అయితే ఆ సీనే వేరు. ఆపరేషన్ మ్యూజిక్ అని ఒకటి ఉంటుంది. ప్రతి డైరెక్టరు కెమెరాని ఆపరేషన్ థియేటర్ అనే బోర్డు మీదకి ఫోకస్ చేయిస్తాడు. ఆ ఎర్ర బల్బు నుండి ఆపరేషన్ మ్యూజిక్ వినబడుతుంది. ఇక ఆపరేషన్ చేసే సర్జన్ ఏ నాగేశ్వరరావో ఇంకే హీరోనో ఉంటాడు. వాళ్ళ మొహాలు ముసుగు దొంగల్లా ఉంటాయి. ఈ సర్జన్లు సీరియస్గా కాటన్, సిజర్స్, బ్యాండేజ్ అనడం తప్ప ఇంకోటి చెయ్యరు. అన్ని ఆపరేషన్లకు ఏవేవో మిషన్లు, గ్రాఫ్లు కనబడుతుంటాయి. వాటికో మ్యూజిక్. అసలైన సక్సెస్ కాగానే వీణ మోగుతుంది. మన తెలుగు సినిమాలు ఎలా బాగుపడతాయి చెప్పు? జయదేవ్ చెప్పిన విధానానికి దేవకి నవ్వలేక అవస్థపడింది. సుగాత్రి రుమాలు అడ్డం పెట్టుకుని నవ్వడం మొదలుపెట్టింది. పెద్దవాళ్ల ముందు చనువుగా నవ్వితే ఏమనుకుంటారో అనే డౌట్. వసుదేవ్ కూడా నవ్వేశాడు. ఆపరేషన్ ముందు నవ్వుకుంటున్నారే అని మనసులోనే అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తోంది ఆయా. జయదేవ్ మాటలు తలుచుకుని నవ్వుకుంటూ థియేటర్లోకి వెళ్ళింది దేవకి. అనస్థీషియా ఇచ్చాక దేవకి మత్తులోకి వెళ్ళింది.
ఆపరేషన్ మొదలు పెట్టగానే నీలిమ చేతులు తీవ్రంగా వణికాయి. అసిస్టెంట్ ఆశ్చర్యంగా చూసింది. ముఖానికి మాస్క్ ఉండటం వలన నీలిమ కన్నీళ్లను కవర్ చేసింది. నీలిమ ఒకసారి మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. ఈ ఆపరేషన్ బాగా చేయగలిగే శక్తి నాకివ్వు. నేను ఏ పొరపాటు చెయ్యకుండా, ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా కాపాడు అని మొదటిసారి దీనంగా ప్రార్థించింది. మనిషి మనసు చాలా విచిత్రమైంది. ఆపదలు వేరే వాళ్లకు వస్తే సమర్థవంతంగా ఆపరేషన్ చేయగలిగే సర్జన్లు, అదే ఆపద తమ ఆత్మీయులకు వస్తే రొటీన్గా చేసే పని అయినా మొదట తమ శక్తికి తామే తాత్కాలికంగా మర్చిపోతారు. చేతులను స్వాధీనంలోకి తెచ్చుకున్న నీలిమ ఆపరేషన్ చేయడం మొదలుపెట్టింది. యుట్రస్ను తీశాక ఓసారి దాని వైపు చూసింది. ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ 9 నెలలు ఉండేందుకు గూడుగా నిలిచిన ఆ సంచి ఇప్పుడెందుకు పనికిరాకుండా ఉంది. కమ్మదనం ఇచ్చి పారేయబడిన కరివేపాకులా. ఇదేనా నన్ను ఈ తల్లి గర్భంలో 9 నెలలు ఉండేలా చేసింది? బాధగా అనుకుంది. దాన్ని పడేసేందుకు మనసు రాలేదు. ఎన్నో ఏళ్ళు అద్దెకున్న ఇంటి మీద మమకారం పెంచుకుని ఖాళీ చేయలేకపోతున్నా అద్దెకున్న వ్యక్తి బాధ లాంటిది ఎదురైంది. ఆ సంచి మాంసపు ముద్దలా కాకుండా తల్లిలోని ఒక భాగంలా అనిపించడం, ఆ సెంటిమెంటు నీలిమకు ఆశ్చర్యం కలిగించాయి. సుశిక్షితురాలైన సర్జన్ కాబట్టి వెంటనే తన మనసుని ఆపరేషన్పై కేంద్రీకరించింది. ఆపరేషన్ అయ్యాక దేవకిని పోస్ట్ ఆపరేటివ్ రూమ్లోకి తీసుకెళ్లారు. అన్ని ఏర్పాట్లు చేశాక అన్నీ చెక్ చేసి సంతృప్తి పడింది నీలిమ. ఈ ఆపరేషన్లు అవస్థలు తెలియని జయదేవ్కు కాస్త కంగారుగానే ఉంది. అమ్మకిప్పుడు అంత నార్మల్ అయినట్లేనా? ఆతృతగా అడుగుతున్న జయదేవ్ను చూస్తుంటే నవ్వు జాలి వచ్చాయి నీలిమకు. ఇప్పుడేం భయం లేదు, అంత నార్మల్గా ఉంది. కాస్త ఎనిమిగ్గా ఉంది కదా, అందువల్ల బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది. అమ్మ ఎప్పుడు కాన్షియస్లోకి వస్తుంది? 2 గంటలు పట్టొచ్చు, కొందరికి ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. మీరు ఇక్కడే ఉండండి. మత్తు వదిలేటప్పుడు కొందరు కాళ్ళు చేతులు గింజుకొని ట్యూబ్స్ పీకేసుకోవటం చేస్తూ ఉంటారు. అలా కదిలించకుండా కాస్త గమనించండి. బాగా స్పృహలోకి వస్తే మాట్లాడుతుంది, గాబరా పడకండి. వసుదేవ్ డైట్ గురించి అడిగితే అన్ని డౌట్స్ క్లియర్ చేసి ఇంటికి వెళ్ళింది. జయదేవ్, సుగాత్రి, వసుదేవ్ వంతుల ప్రకారం డ్యూటీ వేసుకున్నట్లు దేవకి దగ్గరగా ఉన్నారు. డిశ్చార్జ్ అయ్యేలోగా దేవకి అందరికీ టెన్షన్ కలిగించింది. మందులకు సైడ్ ఎఫెక్ట్స్ రావడమో ఎలర్జీ రావడమో జరిగేది. ఇలా అవస్థపడి ఎలాగో నార్మల్ అయింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసే ముందు నీలిమ పూర్తిగా టెస్ట్ చేసి మందులు రాసిచ్చింది. నీలిమ చేతులు పట్టుకొని, నీ రుణం తీర్చుకోలేను తల్లి, నన్ను చాలా శ్రద్ధగా చూసుకున్నావు అంటూ కళ్ళు తుడుచుకుంది దేవకి. తల్లి రుణం ఈ జన్మలో తీర్చుకోలేరని అంటారు. డైలాగ్ తారుమారైంది. మనసులోనే అనుకుని బాధపడింది నీలిమ. పైకి మాత్రం రుణం అనకండి, నేను నా డ్యూటీ చేశాను అంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పింది. దేవకిని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు వసుదేవ్. నీలిమకు, సుగాత్రికి చెప్పి కారు ముందుకు పోనిచ్చాడు. తల్లి తన జీవితం నుండి వెళ్ళిపోతున్న ఫీలింగ్ కలిగింది నీలిమకు. రోజు 2 పూటలా జయదేవ్ను చూస్తూ చాలాసేపు మాట్లాడుతూ దేవకి డ్యూటీ, అటు ఇంటి పని చేసుకునే సుగాత్రికి హఠాత్తుగా ఏమీ తోచినట్లయిపోయింది. ఈ కొద్ది రోజుల్లోనే తను జయదేవ్ సాన్నిహిత్యానికి ఎంతగా అలవాటు పడిపోయిందో సుగాత్రికి బాగా తెలిసింది. ఎక్కడ తను, ఎక్కడ అతను అన్నీ తెలిసినా మనసు నీరైపోతోంది. కొన్ని విషయాలలో తన మనసును తాను కఠినంగా ఉంచుకోవాలి. ఊహలా ఊపిరి ఉన్నంత వరకు ఊరుతూ మనిషిని ఊరుకోకుండా ఎండమావుల వెంట పరిగెట్టేలా చేస్తాయి. టు హెల్ విత్ ద ఇంట్యూషన్స్. సుగాత్రి ఉద్యోగంలో చేరింది. అటు ఆఫీస్ పనితో ఇటు ఇంటి పనితో బిజీగా ఉంది. ఆ రోజు ఎప్పట్లా డ్యూటీ ముగించుకొని వస్తున్న సుగాత్రికి నర్సింగ్ హోమ్ ఆవరణలో నీలిమ ఎదురైంది. ఇలా వచ్చావేమిటి? ఎవరైనా ఇక్కడ అడ్మిట్ అయ్యారా? కుతూహలంగా అడిగింది సుగాత్రి. సాయంత్రం ఇక్కడికి కన్సల్టెంట్గా వస్తుంటాను, నీకు తెలీదా? నాకు తెలీదు, నువ్వు చెప్తేగా. ఏమో మరి, గుర్తులేదు. ఎలా ఉంది ఉద్యోగం? నచ్చిందా? మొదట్లో అన్నీ బాగానే ఉంటాయి కదా. నీలిమ నవ్వేసింది. బాగున్నా లేకపోయినా బాగున్నాయని అనుకోవడం మనకు తప్పదు కదా. వస్తాను, అమ్మ ఎదురు చూస్తుంటుంది. ఓకే, సీ యూ. బస్టాప్ వైపు నడుస్తున్న సుగాత్రికి తనకు ఉద్యోగం ఎలా వచ్చిందో అర్థమైంది. ఆ రోజు కరుణ నర్సింగ్ హోమా తప్పకొస్తుందిలే అనడం గుర్తొస్తోంది. తనను ఓదారుస్తోంది అనుకుందే గాని నిజంగా సాయం చేసిందని తనకు తెలీదు. తను కూడా సహాయం చేస్తానని చెప్పలేదు. ఉద్యోగం వచ్చిందని చెప్పాక కూడా నేను సహాయం చేశానని చెప్పలేదు. చాలా లోతైన మనసు, డబ్బా కొట్టుకోదు. రాత్రి నీలిమ రాగానే సుగాత్రి వెళ్ళి కలుసుకుంది.
ఇది చాలా అన్యాయం అక్కయ్యా అంది. ఏది అంటూ ఆశ్చర్యపడింది నీలిమ. అదే నాకు జాబ్ రావడంలో నీ హెల్ప్ ఉందనే విషయం నువ్వు చెప్పలేదు. నీకు నేను హెల్ప్ చేయలేదు నీలిమ. నీ క్వాలిఫికేషన్ ఇంటర్వ్యూలో నీ సమాధానాలు నచ్చి ఇచ్చారు. నిజం చెప్పు, హెల్ప్ చేసావా లేదా? చూడు సుగాత్రి, ఈ పోస్ట్కి ఒక ఎమ్మెల్యే లెటరు, లంచాలు ఆఫర్ చేసేవాళ్ళు, రిజర్వేషన్ క్యాండిడేట్స్ అందరూ వచ్చారు. ఆఫ్టర్ ఆల్ ఒక రిసెప్షనిస్ట్ ఉద్యోగం కోసం, అది ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్లోని జాబ్ కోసం. వాళ్ళ క్వాలిఫికేషన్కు నీకంటే ఎక్కువ కాదు. నీకు వర్క్ ఎక్స్పీరియన్స్, ఆపరేషన్స్ కూడా తెలుసు. అదొక అడిషనల్ క్వాలిఫికేషన్. ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకెంతో ఉంది. ఇక్కడ చీఫ్ గురించి నాకు బాగా తెలుసు. చాలా మంచివాడు, ఏ ప్రెషర్స్కి లొంగడు. ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వాళ్లకు కావాల్సింది మెరిట్. వాళ్ళు ప్రెషర్స్కి లొంగి సమర్థత లేని వాళ్లను, లేని తలనొప్పుల్ని తెచ్చుకోరు. నిన్ను ఇంటర్వ్యూ చేసిన లేడీ మెడికల్ ఆఫీసర్ నా ఫ్రెండ్. ఇంటర్వ్యూ రిజల్ట్ అడిగితే నిన్ను ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేశామని చెప్పారు. జాబుకు తగిన అర్హతలు లేకపోతే నేను కాదు కదా, ఇంకెవరు చెప్పినా వినడా చీఫ్? అది మన గవర్నమెంట్ వ్యవహారం కాదు. గుర్రాన్ని, గాడిదను ఒకే ఘాటికి కట్టేందుకు. సుగాత్రి నమ్మలేకపోయింది. అర్హతను, మెరిట్ను చూసేవాళ్ళు ఉన్నారా అంది ఆశ్చర్యంగా. మనకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు చుక్కల మధ్య చందమామల వేల మందిలో ఒక నిజాయితీపరుడు ఉంటాడు నిట్టూరుస్తూ అంది నీలిమ. ఇద్దరూ చీఫ్ గురించి అందరూ చెప్పుకునే కథలు, అతని వ్యక్తిత్వం గురించి మాట్లాడుకున్నారు. అలాంటి వాళ్ళు జీవితం మీద నమ్మకాన్ని కలిగిస్తారు, స్ఫూర్తినిస్తారు అనుకుంది సుగాత్రి. తల్లి అనారోగ్యం తాత్కాలికంగా జయదేవ్కు వేరే ఆలోచనల నుండి దూరం చేసిన దేవకి హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే మళ్ళీ అన్ని వ్యాపకాలు, కళలు వచ్చేశాయి. తేనెటీగా మధువును అన్వేషిస్తూ ఎంత తిరిగినా చివరికి తేనె పట్టు చేరి దాన్ని వదలనట్లు ప్రేమలో పడ్డ మనసు అన్ని ఆటుపోట్లని ఎదుర్కొంటున్నా చివరికి తను ప్రేమించే వ్యక్తి ఊహల చుట్టే తిరుగుతుంది. ఈ ప్రపంచంలో ఒకే విషయం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనబడుతుంది. అలాంటి వాటిలో కాలం ఒకటి. విరహంలో ఉన్నవారికి, అప్పులిచ్చిన వాళ్లకు, రవిశాస్త్రి బ్యాటింగ్ చూసేవాళ్లకు, పోలైన ఓట్లను లెక్క పెట్టేటప్పుడు ఎన్నికలలో నిలబడ్డవాడికి, లంచ్ అవర్ తర్వాత చాలా సిన్సియర్గా హిస్టరీ లెక్చరర్ చెప్పే పాఠం వినేవాడికి కాలం నత్తనడక నడుస్తున్నట్లు అనిపిస్తుంది. 1వ తేదీ జీతం అందుకున్న మధ్యతరగతి ఉద్యోగస్తులకు 40 సంబంధాలు పిల్ల నచ్చలేదని తిరస్కరించి 41వ సంబంధం పిల్ల నచ్చిందనగానే ఆ ఆడపిల్ల తల్లిదండ్రులకు, మెరిట్ చూసి ఉద్యోగం ఇవ్వబడిన నిరుద్యోగికి, అస్సలు అప్పులు దొరికిన వాళ్లకు కాలం మేలురకపు అరబు జాతి గుర్రాల్లా వేగంగా పరిగెట్టినట్లు అనిపిస్తుంది. జయదేవ్ సుగాత్రి పేరును గాయత్రి మంత్రంలా జపిస్తున్నాడు. దేవకి కూడా తరచుగా సుగాత్రిని తలుచుకుంటూ మంచి పిల్లని సర్టిఫై చేసింది. సుగాత్రిని ఒకసారి రమ్మని చెప్పరా అంది దేవకి హడావిడిగా ఎక్కడికో వెళ్తున్న జయదేవ్తో. అలాగే అంటూ వెళ్ళిపోయిన జయదేవ్కు ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది. టైం ఇంకా 7 గంటలే కావడంతో కారును సుగాత్రి ఇంటివైపు పోనిచ్చాడు. దారిలోనే కనబడిందామె. ఒంటరిగా కాదు, జంటగా. దాదాపు 6 అడుగుల ఎత్తులో చాలా హ్యాండ్సమ్గా ఉన్న వ్యక్తి పక్కన నడుస్తూ, నవ్వుతూ అతని వైపే చూస్తూ వస్తోంది. కారులో లైట్ ఆఫ్ చేసి విండో గ్లాస్ 50% కవర్ చేశాడు. ఇద్దరూ కారు దగ్గరికి వచ్చారు. సుగాత్రి పారవస్యంలో ఉన్నట్లుంది, గమనించడం లేదు. అతను సిగరెట్ ముట్టించుకున్నాడు. సుగాత్రి ఏదో అంటోంది. ఇద్దరూ కారు విండో దగ్గరికి వచ్చారు. ఎప్పుడో సరదాగా స్మోక్ చేస్తే అదొక సీరియస్ ఇష్యూగా తీసుకోకూడదు. చూసి చూడనట్లు పోవాలి. చాలా చక్కటి ఇంగ్లీష్లో, చక్కటి ఉచ్చారణతో అంటున్నాడు జయదేవ్. ఓ క్షణం ఆగి వాళ్ళు వెళ్ళాక వెనుదిరిగి చూశాడు. సుగాత్రి అతను చేయి పట్టుకొని క్రాస్ చేస్తోంది. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. జయదేవ్ చేతులు స్టీరింగ్ చుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి. మనసులో సన్నటి రవ్వగా వెలిగిన కోపం, అసూయ జ్వాలగా మారి మనసును దహించి వేస్తున్నాయి. కారును రివర్స్ చేసి ఇంటివైపు పోనిచ్చాడు. ఎంతో అందంగా ఉన్న అతని రూపం గుర్తొస్తుంటే ఎందుకో చాలా అనీజీగా అనిపిస్తోంది. సభ్యత, సంస్కారం తగిన సమయం అనుకుంటూ సుగాత్రి మీద తనకున్న ప్రేమను ప్రకటించకుండా ఆలస్యం చేసి పొరపాటు చేశానేమో అనిపించింది. సుగాత్రికి తను ప్రేమిస్తున్న విషయం తెలీదు. ఇప్పుడు ఇంత హ్యాండ్సమ్గా ఉన్న వ్యక్తిని చూశాక సుగాత్రి మరొకరి ప్రేమను అంగీకరిస్తుందా అనేది అనుమానమే. ఎంత పొరపాటు చేశాడు. ఆలస్యం చేస్తే అమృతం విషమవుతుందనేది ఎంత నిజం. విషం మింగితే ఒకేసారి మరణిస్తారు, కానీ ప్రియురాలి వియోగం, విరహంతో కలిగే విషాదం
అనుక్షణం చిత్రవద చేసి వందల సార్లు మరణించేలా చేస్తుంది. తన కోసం వెయిట్ చేస్తున్న అమ్మకో నాన్నకో తన ఫ్రెండ్ ఇంట్లో భోంచేశానని చెప్పి పడుకున్నాడు. ఎవరేమిటో తెలియని కసిగా ఉంది. మనకు సంబంధించిన వ్యక్తిని ఎవరో తన నుంచి లాక్కున్నట్లు నిస్సహాయంగా. మగవాడి ఆశలు తగలబడినప్పుడు సిగరెట్లు కూడా తగలబడతాయి. మనసును సుగాత్రి ఆలోచనల నుండి మరలించుకోవాలనుకున్నాడు. రేడియోలో పాటలు వినాలనిపించి ఆన్ చేశాడు. ముఖేష్ విరహవేదన వినబడింది. నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను, అంతగా ఇంకెవరు నిన్ను ప్రేమించగలరు. నేను మరణించినప్పుడు కూడా నాలో నేనే మౌనంగా కుమిలిపోయాను. నా బాధను అశ్రువులను నీ ముందు ప్రదర్శించలేదు. నలుగురి ముందు మాత్రం నవ్వుతూనే తిరిగాను. ఎన్నో ఏళ్ళు నీ మీద నాకున్న ప్రేమను చెప్పకుండా మూగగా ప్రేమించాను. ఆ ప్రేమను దాచుకుని ఆ తీవ్రతలో జ్వలించాను. ఇంతగా నిన్ను ప్రేమించి ఎవరు జ్వలించగలరు? నా నేత్రాలలో ఒక్క నీ రూపం మాత్రం నిలిచిపోయింది. ఇంకెవరూ లేరు. నేను నిన్ను మాత్రమే కోరుకున్నాను, ప్రేమించాను, నిన్నే పూజించాను. నీ ఇంటిని నా దేవాలయంగా భావించి కథను అల్లాను. శిరసు వంచి మోకరిల్లాను. ఇంతగా ఇంకెవరు మోకరిల్లుతారు? నువ్వు సౌందర్యము, హృదయ సౌందర్యము ఉండే నా సఖివి. ఈ ప్రపంచం జీవనయోగ్యమైనటువంటి ప్రదేశమే, కానీ విధి లిఖితం చాలా చెడ్డది. అది సక్రమంగా లేదు. నీతో కలిసి జీవించడం కోసం జీవించగలను అనే ఆశతో నేను ఎదురు చూసి కృంగి కృషించి క్రమంగా నశించిపోతూ వచ్చాను. అలా ఇంకెవరు కృషించి నశించగలరు? కాలాన్ని సెకండ్ల ముళ్ళు కొలిచినట్లు అతని మనోవేదనను కొలుస్తున్నాయి కన్నీటి బొట్లు. చాలా ముభావంగా నిర్లిప్తంగా ఉన్న జయదేవుని చూసి దిగులుగా అనిపించింది దేవకికి. ఒంట్లో బాగోలేదా అంది పక్కనే కూర్చున్న జయదేవ్తో. బాగుందమ్మా, హెల్త్ ప్రాబ్లం లేదు. ఇద్దరు ఎడిటర్లు వెంటపడ్డారు. 2 సీరియల్స్ రాసి పెట్టండి, వీక్లీ సర్క్యులేషన్ డౌన్ అయిందని. ఏం రాయాలో తోచడం లేదు. కథ ఓ కొలిక్కి రావడం లేదు. రాసింది నచ్చడం లేదు. ఏమిటో చిరాగ్గా ఉంది. సరిగ్గా రాయలేనప్పుడు జయదేవ్ డల్గా రెస్ట్లెస్గా ఉండటం మామూలే. అందుకే కొడుకు చెప్పింది నిజమే కాబోలు అనుకుంది. ఏమిటోరా, ఇంట్లో ఉండి విసుగ్గా ఉంది. రెస్ట్ తీసుకోవాలంటే చిరాకేస్తోంది. ఎప్పుడెప్పుడు హాయిగా తిరిగి పని చేసుకుందామా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఇంట్లో ఎవరైనా ఉండి మాట్లాడుతుంటే హాయిగా ఉంటుంది. నువ్వా ఎప్పుడు బిజీ. నేను మీ నాన్న ఎంతసేపు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటాం? విరక్తితో అంది దేవకి. ఎప్పుడు పనిచేసే వాళ్లకు, బిజీగా ఉండేవాళ్లకు రెస్టుకు మించిన భయంకరమైన పనిష్మెంట్ ఇంకేదీ ఉండదని తెలిసిన జయదేవ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. వృద్ధాప్యానికి దగ్గరగా వచ్చిన వాళ్ళు, కలలెగిరిపోయిన గూళ్ళ లాంటి వాళ్ళు. ఆ గూళ్ళల్లో కలతలు కాపురం ఉండటం ప్రారంభిస్తాయి. విలాస వసంతానికి గ్రీష్మతాపం గురించి తెలియనట్లే కలలు కమనీయ భావాలతో తుళ్ళిపడే యవ్వనానికి, కొడిగట్టే దీపం లాంటి వృద్ధాప్యానికి ఎంతో భేదం ఉంది. జయదేవ్కు అన్నీ అర్థమైన నిస్సహాయంగా ఉండిపోయాడు. సుగాత్రిని చూసి చాలా రోజులైందిరా, రమ్మని చెప్పమన్నాను, చెప్పావా? మనం రమ్మన్నప్పుడు రావడానికి ఆవిడకి తీరికుండొద్దు అసహనంతో అన్నాడు. ఏ రోజు చిరాకు పడిన జయదేవ్ అలా అనేసరికి దేవకి ఆశ్చర్యపోయింది. మూడ్ బాగా లేదేమో అని మనసుని సమాధానపరుచుకుంది. ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే తోడుగా ముచ్చటగా అనిపిస్తుంది వంశీ. సుగాత్రిని రమ్మని చెప్పు. తను మర్చిపోవాలనుకుంటున్న విషయాన్ని తల్లి గుర్తు చేస్తుంటే చిరాకేసింది జయదేవ్కి. అమ్మా తల్లి రామ్మా, మా అమ్మ నిన్ను కలవరిస్తోంది అని కాళ్ళు పట్టుకుంటాను. అప్పుడు ఆవిడొస్తుంది, మీరు హాయిగా మాట్లాడుకోండి. కచ్చగా మాట్లాడి వెళ్ళిపోతున్న జయదేవుని చూసి దేవకి నివ్వెరపోయింది. ఏమైంది వీడికి? నేను తప్పుగా మాట్లాడలేదే. మనసు చాలా నొచ్చుకుంటే వసుదేవ్కి ఏమీ చెప్పకుండా మౌనంగా తనలో తనే మదనపడింది. జయదేవ్ విసురుగా సుగాత్రి ఇంటికి వెళ్ళాడు. సుగాత్రి హాస్పిటల్కి వెళ్లేందుకు తయారవుతోంది. కారు దిగి ఇంట్లోకి వస్తున్న జయదేవ్ను చూసి కంగారుగా ఎదురెళ్ళింది సుభద్ర. కూర్చోనాయనా అంది. ఇప్పుడు కాదమ్మా, అర్జెంట్ పనుంది. సుగాత్రిని చూసి చాలా రోజులైందని మా అమ్మ రోజు అంటోంది. ఆవిడకేం తోచడం లేదు. మీ అమ్మాయికి తీరిక ఉన్నప్పుడు మా ఇంటికి రమ్మని చెప్పండి, పాఠం అప్పజెప్పినట్లన్నాడు. అయ్యో అలా అన్నారా? నేను సుగాత్రి రావాలనుకున్నాం. మా అబ్బాయికి సెలవులిస్తే ఇక్కడికి వచ్చాడు. ఈరోజే వాడి ప్రయాణం. అక్క తమ్ముళ్లకు తీరికుంటే కదా, సినిమాలు, షికార్లు, ఫ్రెండ్సు, దీంతోటే సరిపోతోంది అంటూ ఆవిడ సంజాయిషి ఇచ్చింది. జయదేవ్కి త్వరగా బయటపడాలని ఉంది. వస్తానమ్మా, సుగాత్రికి చెప్పండి అంటూ వెళ్ళబోయాడు. సుగాత్రి గబగబా వచ్చింది. అరే అప్పుడే వెళ్తున్నారా? కాస్త కాఫీ తీసుకోండి అంది.
నాకు చాలా పనుంది, కూర్చునే తీరిక లేదు. మిమ్మల్ని ఓసారి రమ్మని అమ్మ చెప్పమంది కాస్త నిర్లిప్తంగా అన్నాడు. అయ్యో, ఒక్క క్షణం ఉండండి, మా తమ్ముడిని పరిచయం చేస్తాను, మిమ్మల్ని చూడాలని కలవరించాడు అంటూ లోపలికెళ్ళింది. మధు, త్వరగా రా, జయదేవ్ వచ్చారు అంది బాత్రూమ్ గడియ చప్పుడు చేస్తూ. మరీ మొండిగా వెళ్తే చాలా అసహ్యంగా ఉంటుందని బలవంతాన వెయిట్ చేస్తూ గేట్ దగ్గర నిలబడ్డాడు జయదేవ్. స్నానం ముగించుకొని వచ్చిన మధును తీసుకొచ్చి, వీడేనండి మా తమ్ముడు మధు అంటూ పరిచయం చేసింది. ఎదురుగా ఉన్న 6 అడుగుల హీరోను చూసిన జయదేవ్ నోట మాట రాలేదు. అతను ముందుకొచ్చి జయదేవ్ హ్యాండ్ షేక్ చేసి, నా పేరు మధు, ఇంజనీరింగ్ చదువుతున్నాను, నేను మీ ఫ్యాన్ని, మిమ్మల్ని చూడాలని ఎంతగానో అనిపించింది, కానీ అంత చొరవగా రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది, అందుకే రాలేదు అన్నాడు చిరునవ్వుతో. జయదేవ్ ఆశ్చర్యంగా మధు వైపే చూశాడు. ఎంత మంచి హైట్, ఎంత చక్కగా ఉన్నాడు అనుకోకుండా ఉండలేకపోయాడు. అతని పక్కన సుగాత్రి పిట్టలా ఉంది. తన కక్కయ్య అంటే ఎవ్వరూ నమ్మరు, తెలియని వాళ్ళు చూస్తే మంచి జంట అనుకుంటారు. ఓ క్షణం మనసులో ఆనందం మెరుపులా మెరిసిన అంతరాత్మ ముందు సిగ్గుతో చితికిపోయాడు. తనకు లోకానికి భేదం ఏమిటి అనిపించింది. ఒక రచయితగా ఆదర్శాలు, వంకాయ్ అంటూ నీతులు, సైకాలజీ స్టడీ ఇవన్నీ రాసిన తను కూడా అతి సామాన్యుడిలా తమ్ముడి పక్కన నడిచే అక్కయ్యను చెడ్డగా ఎస్టిమేట్ చేశాడా? వయసొచ్చిన తమ్ముళ్ళు అక్కయ్యల కంటే పొడుగ్గా ఉంటారనే జ్ఞానం ఆ క్షణం తనకు కలగలేదే. ఒక్క క్షణం వాళ్లను పలకరించి ఉంటే అప్పుడే తెలిసేది కదా ఎంత పొరపాటు చేశాడు. ఎంత విశాల హృదయుడైనా ప్రేమించిన వ్యక్తి విషయంలో సంకుచితంగా ప్రవర్తిస్తాడేమో. ఒక్క క్షణంలో కలిగిన ఉద్రేకం, తనకు 15 రోజుల అశాంతి, తన వల్ల అమ్మకు ఆందోళన కలిగాయి. పాపం, వచ్చేటప్పుడు అమ్మతో చాలా కసిగా మాట్లాడొచ్చాడు. అమ్మ బాధపడిందేమో. ఎలాగో ఆలోచనల నుండి బయటపడి నవ్వుతూ, వస్తాను సుగాత్రి, అమ్మ నేను చాలా కలవరిస్తోంది, వీలు చూసుకొనిరా అంటూ కారెక్కాడు. అబ్బా, అంత గొప్ప వ్యక్తి ఎంత సింపుల్గా ఉన్నాడే, నువ్వు చెప్తుంటే అంత కోతలనుకున్నాను ఆశ్చర్యంగా అన్నాడు మధు. మరేమనుకున్నావు, అందరికీ నీ అలవాటే ఉంటుందనుకున్నావా? చెళ్ళున వీపు మీద దెబ్బ పడేసరికి ఒక కరుపు అరిచింది సుగాత్రి. అబ్బా, ఎంత చురుగ్గా కొట్టావురా, ఉత్త మొరటి వెదవా అంది వీపు తడుముకుంటూ. ఇదిగో, వెదవా గిదవా అంటే ఊరుకోను, ఇంకోటి ఇస్తాను కోపంగా అన్నాడు మధు. ఇద్దరూ కాసేపు వాదులాడుకున్నారు. దూరంగా ఉన్నంతసేపు అక్క నిన్నెప్పుడు చూస్తాను అంటూ వగలు కురిపిస్తూ ఉత్తరాలు రాస్తావు, ఇక్కడికొస్తే ఇద్దరు దెబ్బలాడుకుంటారు. చిచి, మీకంటే చిన్న పిల్లల నయం విసుగ్గా అంది సుభద్ర. అదెప్పుడు నీ దగ్గరే ఉంటుంది, ఎప్పుడో హాలిడేస్లో వస్తాను, అప్పుడు కూడా నాకే తిట్లు, ఇంకెందుకు ఇక్కడికి రావడం, ఇంకెప్పుడు రాను, నువ్వు నీ కూతురు సుఖంగా ఉండండి కసిగా అనేసి మేడ మీదికి వెళ్ళాడు మధు. సుగాత్రి కళ్ళు తుడుచుకుంటూ బస్టాప్ వైపు నడిచింది. సారీ అమ్మా, అప్పటికి 100 సార్లు ఆ మాట అని ఉంటాడు జయదేవ్. ఎందుకురా అన్నిసార్లు చెప్పడం, ప్రేమగా తల నిమురుతూ అంది దేవకి. ఏమిటో అమ్మా, చాలా పరాకుగా మాట్లాడాను, నన్ను క్షమించానని చెప్పు చిన్న పిల్లాడిలా అన్నాడు జయదేవ్. సరే క్షమించాను, ఇంతకీ ఏమైంది? చెప్పాలంటే నాకు అసహ్యంగా అనిపించినా చెప్పకపోతే మనశ్శాంతి ఉండదనిపించింది. నేను కూడా చాలా నీచంగా ఆలోచిస్తానని తెలిసాక నా మీద నాకే అసహ్యం వేసిందమ్మా. మర్యాద లేకుండా ఎవరో అబ్బాయితో తిరుగుతుందని, అలాంటి పిల్ల కోసం నువ్వు కలవరించడం ఏమిటని చాలా తిక్క కోపం వచ్చాయమ్మా. సొంత తమ్ముడితో బజార్లో కనబడితే నాకే చాలా అసహ్యంగా ఉంది. ఐ హేట్ మై సెల్ఫ్. చాలా బాధపడుతూనే ఆ సంఘటన గురించి మధు గురించి చెప్పాడు. చూడు వంశీ, ఆ అమ్మాయి పెళ్ళీడు పిల్ల. ఒకవేళ నిజంగా ఎవరినైనా ఇష్టపడి ఆ అబ్బాయితో రోడ్డు మీద ఎదురైంది అనుకో, అందులో తప్పేమిటి? తనకు నచ్చిన వ్యక్తితో తిరిగే హక్కు, స్వతంత్రం ఆ అమ్మాయికి ఉన్నాయి కదా. చెడ్డగా అనుకునే హక్కు మనకు లేదు. అయిందేదో అయింది. చేసిన తప్పు ధైర్యంగా ఒప్పుకోవడం మంచి లక్షణం. తప్పులు చేయడం, వాటిని సరిదిద్దుకోవడం లైఫ్లో ఎవరికైనా వచ్చేవే కదా. ఓదార్పుగా ఉన్న అమ్మ మాటలకు స్థిమితపడ్డాడు జయదేవ్. నీలాగా అర్థం చేసుకునే వాళ్ళెవరమ్మా అన్నాడు ఆమె చేతికి ఉన్న గాజులు సవరిస్తూ. దేవకి నవ్వుకుంది. సుగాత్రి ఎవరితోనో తిరిగిందనే బాధ వీడి మనసులోకి వచ్చిందంటే వీడు సుగాత్రిని ఇష్టపడుతున్నాడా? చూద్దాం, వాడినే బయటపడిని. మనిషి మనసును నడిపించేది ఆవేశం, బుద్ధిని నడిపించేది ఆలోచన. ఆలోచనలెప్పుడు నెమ్మదిగా నడుస్తుంది, ఎందుకంటే దానికి ఆవేశానికి ఉన్నంత వేగం ఉండదు. అందుకే మనిషి చాలా త్వరగా ఆవేశపడి తర్వాత తీరిగ్గా ఆలోచించి బాధపడతాడు. రైల్వే స్టేషన్లో ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉంది. సుగాత్రి కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదిగో రుమాల్ కావాలా అంటూ ఉడికిస్తున్నాడు మధు. సుగాత్రి తమ్ముడి మాటలకి నవ్వేసింది. మధు, జాగ్రత్తగా ఉండు, వేళ్లకు తిను,
టిఫిన్లు జాగ్రత్తగా వాడుకో. డబ్బు అవసరమైతే నాకు లెటర్ రాయి. అమ్మ దిగులు పడుతుంది. వారానికో లెటర్ రాయి. తమ్ముడికి జాగ్రత్తలు చెప్పింది. ఇంకా ఏమైనా ఉందా? అది కూడా ఇప్పుడే చెప్పేయి నవ్వుతూ అన్నాడు మధు. సుగాత్రి అమ్మ చూడకుండా మధుకు సిగరెట్ సిగ్నల్ చూపించింది. ఇంజూరియస్ టు హెల్త్, ఆరోగ్యం బాగా చూసుకో అంది. నువ్వేమైనా చెప్పేదుందా? మధు నవ్వుతూ అన్నాడు అమ్మతో. నీకంతా వేళాకోళమే నాయనా, ఇంకెందుకు మేము చెప్పేది? కంఠశోష కోపంగా అన్నది సుభద్ర. మధు అమ్మ భుజం చుట్టూ చెయ్యి వేశాడు. నాకు తెలీదా అమ్మ, ఇంతగా చెప్పాలా? నేను పెద్దవాడినయ్యాను కదా, బాధ్యతగా ఉంటానులే. ఇంకెన్ని రోజులు? గట్టిగా కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు. ఆ తర్వాత మీరిలా బాధపడతారా? నిన్నందరూ ఇంజనీర్ గారి తల్లి అంటారు స్టైల్గా అన్నాడు. ట్రైన్ కదలగానే కంపార్ట్మెంట్లోకి వెళ్ళి కనబడే వరకు చెయ్యి ఊపాడు. సుగాత్రి ఏడ్చేసింది. ఏమిటో వాడొస్తే చాలా సందడిగా ఉంటుంది, ఉన్నంతసేపు టైమే తెలీదు, వాడు వెళ్ళిపోతే ఏం తోచదు అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. ఇంకెన్నేళ్ళమ్మా? 2 ఏళ్ళు. వాడొచ్చేస్తాడు కదా, కూతుర్ని ఓదార్చేందుకు అంది సుభద్ర. భవిష్యత్తు ఆవిడికి ఏ రోజు ఆశను కలిగించలేదు. 2 ఏళ్ల తర్వాత మీరిలా బాధపడతారా? నేనొచ్చి మిమ్మల్ని సుఖపెట్టను అంటూ చిటికిలేస్తాడు. అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాడు. పెద్దవాడు అలా చేశాడు, రెండోవాడు మరోలా చేశాడు. జీవితానికి సరిపడ్డ దుఃఖాన్నిచ్చాడు. వీడు పెద్దవాడిలా చెయ్యడనే గ్యారంటీ ఏమీ లేదు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించే వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. పెళ్ళై హాయిగా ఉండాల్సిన పిల్ల ప్రపంచాన్ని మోసే భూదేవిలా సంసార భారాన్ని నెత్తినేసుకుంది. పిచ్చి పిల్ల. కొడుకులట, కొడుకులు చచ్చాక పున్నామ నరకం నుండి రక్షిస్తారట. తల్లిని తండ్రిని బ్రతికుండగానే పున్నామ నరకంలో తోస్తారు. నిరాశని చీకటిలో దారి చూపించే దీపం లాంటి కూతురు బ్రతుకు కొవ్వొత్తిలా కాకూడదు అనే బాధ కనబడని దేవుళ్ళకి కడదాకా మొక్కుతూనే ఉంటుంది. ఇంటికి వచ్చిన సుగాత్రిని ఆదరంగా ఆహ్వానించింది దేవకి. జాబ్లో చేరాక బాగా చిక్కిపోయావు అంది పక్కన కూర్చోబెట్టుకుంటూ. సుగాత్రి ఆ ఇంటిని అలా చూస్తూ ఉండిపోయింది. సినిమా సెట్ లాంటి ఇల్లు, అడుగడుగునా ఆ ఇంట్లో ఉండేవాళ్ల టేస్టు ప్రదర్శించేలా ఉంది. ఇంటిని సుగాత్రి పరీక్షగా చూస్తుంటే దేవకి సుగాత్రిని పరీక్షగా చూస్తోంది. బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో మధ్యతరగతి మనుషులు ఫ్రీగా ఉండలేరు. ఫ్రిడ్జ్లో కూర్చోబెట్టి తలుపేసినట్లు అనిపించి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. సుగాత్రి బిడియాన్ని గమనించి దేవకి రామ్మ ఇల్లు చూద్దుగాని అంటూ ఇల్లంతా చూపించింది. ఇది వంశీ రూమ్, ఇక్కడే వాడు రాసుకోవడం, లైబ్రరీ అన్నీ. దీనికి పక్కనే ఉండేది వంశీ బెడ్రూమ్ అంటూ లోపలికి తీసుకెళ్ళింది. ఆ అలంకరణ, రిచ్నెస్ చూస్తుంటే కళ్ళు తిరిగాయి సుగాత్రికి. పక్కనే మరో బెడ్రూమ్ ఉంది. లైబ్రరీలోని పుస్తకాలను సుగాత్రి పరిశీలనగా చూడటం దేవకి గమనించింది. నీకు పుస్తకాలంటే ఇష్టమా? ఆప్యాయంగా అడిగింది. అవునండి, చాలా ఇష్టం అంది సుగాత్రి. నీకు నచ్చినవి తీసుకువెళ్ళు, తీరిగ్గా చదువుకో. మరి జయదేవ్ గారిని అడగకుండా తీసుకుంటే భయంగా అంది సుగాత్రి. దేవకి జవాబిచ్చేలోగా అడగకుండా తీసుకుంటే జయదేవ్ ఏమీ అనడు, ఎందుకలా భయపడతారు? ఏదో రాక్షసుడి గుహలో ఉన్నట్లు. జయదేవ్ గొంతు విని ఇద్దరు ఉలిక్కిపడి ఇటువైపు తిరిగారు. ముందు గది తలుపు తీసుంది. నేనెప్పుడొచ్చానో మీకు తెలీదు. మీరిక్కడుంటే ఎవరైనా ఇంట్లో దూరి ఏమైనా తీసుకెళ్ళినా దిక్కుండదు నవ్వుతూ అన్నాడు. ఇప్పటి వరకు హాల్లోనే ఉన్నాం, ఇప్పుడే ఇలా వచ్చాం అంది దేవకి. సుగాత్రి డైలాగులు లేని జూనియర్ ఆర్టిస్ట్లా ఏం మాట్లాడాలో తోచక బిక్కుబిక్కుమంటూ నిలబడింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న దేవకి, పుస్తకాలు చూస్తుండమ్మా, కాఫీ తెస్తాను అంటూ మెట్లు దిగి కిందికి వెళ్ళబోయింది దేవకి. నువ్వు పనిచేయడం ఏమిటి? రెస్ట్ తీసుకోమన్నాను కదా, మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను అంటూ వంటింటి వైపు నడిచాడు జయదేవ్. దేవకి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సుగాత్రిని కూర్చోమంది. సుగాత్రికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు ఇవన్నీ వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది నసుగుతూ. పర్వాలేదు, తీరిగ్గా మాట్లాడి స్థిమితంగా వెళదువు గాని, వంశీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అంది దేవకి. జయదేవ్ ప్లేట్లో టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళాడు. ఒక్కడే పని చేస్తుంటే చూడలేక సుగాత్రి వంటింట్లోకి వెళ్ళింది. జయదేవ్ కాఫీ తయారు చేస్తున్నాడు. మీరివన్నీ ఎందుకు చేయడం అంది సుగాత్రి. చేస్తే ఏమైంది? ఇంట్లో ఆడవాళ్లకు ఒంట్లో బాగులేనప్పుడు ఆ మాత్రం పని చేయొచ్చు. అమ్మకు బాగా లేకపోతే నేనే వంట చేస్తాను. అలాంటప్పుడు పని మనిషి రాకపోతే గిన్నెలు కూడా కడుక్కోవాలి. ఆడపని మగపని అంటూ లేవు. సుగాత్రి ఆశ్చర్యంగా చూసింది. మంచి పేరున్న రచయిత, ఇంట్లో వాళ్ళ కష్టం సుఖం పట్టించుకోవడం, సహాయం చేయడం. ఫారెన్లో ఉన్నానా ఇండియాలో ఉన్నానా అనుకుంది. జయదేవ్ ఫ్లాస్క్లో కాఫీ పోసి కప్పులు ఫ్లాస్కు పట్టుకున్నాడు. సుగాత్రికి సిగ్గనిపించి చెంబుతో నీళ్లు గ్లాసులు తెచ్చి టేబుల్ మీద పెట్టింది. తినండి. జయదేవ్ అలా అనగానే సిగ్గుపడుతూ తినడం మొదలుపెట్టింది. ఆలోచనలు గతం వైపు మళ్ళాయి.
ఒకసారి అమ్మకు జ్వరం వచ్చింది. తను ఇంట్లోకి రాకూడదు. ఆ రోజు అమ్మకు బ్రెడ్ ఫ్రై చేసిచ్చేందుకు, ఏదో మామూలు వంట చేసేందుకు తమ్ముడు చిరాకు పడి ఎంత విసుక్కున్నాడో తనకు బాగా గుర్తుంది. ఆ రోజు తనకు వాడికి వాగ్యుద్ధం జరిగింది. ఏదో మంచిగా సాయం చేస్తే బాగుంటుంది, కానీ సహాయం చేసి నేను హెల్ప్ చేశానని 30 సార్లు అంటే తనకు చాలా చిరాకు. ఆ రోజే అమ్మతో తను చెప్పేసింది, అన్నింటికీ వాడిని దేవునించడం నాకు అసహ్యమని. తమ్ముడికి కోపం వచ్చి వాదించాడు. సహాయం చేసేటట్లయితే ప్రేమగా చెయ్యి, నసుక్కుంటూ విసుక్కుంటూ గొణుగుతూ పని చెయ్యొద్దు అంది తను. తమ్ముడు విసురుగా బయటికెళ్ళాడు. ఆడపిల్లవు, నువ్వైనా శాంతంగా ఉండకపోతే ఎలాగే అంది ఎటూ చెప్పలేని అమ్మ. నువ్వేం మాట్లాడకు సుభద్ర, అమ్మాయి చెప్పింది చాలా కరెక్ట్ అన్నారు నాన్న. తనను ప్రేమగా దగ్గరకు తీసుకుని, నువ్వు మగవాడిగా పుట్టి ఉంటే మనకి కష్టాలు ఉండేవి కావు, దేవుడు అన్యాయం చేశాడు అంటూ అమ్మ బాధపడింది. దేవుడు అన్యాయం చేయలేదు సుభద్ర, న్యాయమే చేశాడు. ఆడపిల్లగా పుట్టించి మనుషులంటే, కన్నవాళ్లంటే ఇంత అభిమానం, సానుభూతి, ఆదుకోవాలనే ఆశ ఇచ్చాడు. మగవాడిగా పుడితే ఉన్నారుగా 2 అవతార పురుషులు, ఇది 3వ అవతారంగా ఉండేది. ఆడపిల్ల పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఆడపిల్లవు అని రెఫర్ చెయ్యకు. మన పిల్లకు మనం గౌరవం ఇస్తే అందరూ గౌరవిస్తారు అన్నారు నాన్న. ఆ మాటలే ఇన్ని కష్టాల మధ్య తనను మనిషిగా నిలబెట్టింది. ఆ రోజు ఈ ఇంట్లో మనుషులు ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఉండటం మనుషుల మీద మళ్ళీ విశ్వాసాన్ని కలిగిస్తోంది. ఏమిటేదో ఆలోచిస్తున్నారు, త్వరగా తినండి, వేడివేడి కాఫీ తాగుదాం. జయదేవ్ మాటలకి లోకంలోకి వచ్చి గబగబా తినడం ముగించింది. రండి, నా బుక్స్ చూడాలన్నారు కదా, మీకు నచ్చిన బుక్స్ తీసుకెళ్ళండి. షెల్ఫ్లోని పుస్తకాలను తీసి చూస్తున్న సుగాత్రిని తదేకంగా చూశాడు జయదేవ్. మెరుపులా మెరిసి మాయమైన ప్రేయసి ఆ రోజు చేతికి చిక్కిన స్వర్ణ హరిణంలా ఉంది. సుగాత్రిని దగ్గర తీసుకుని, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాలనిపించింది. కానీ ఎలా చెప్పడం? ఎంతో సులభంగా మనసులోని భావాలను పుస్తకాలుగా రాసిన తను ఒక్క మాట, జస్ట్ ఆ ఒక్క వాక్యం తను ఇష్టపడ్డ అమ్మాయికి చెప్పలేకపోవడం తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సంస్కారం చేతులను బంధిస్తుంది. మనసులోని మాట గొంతు దాటి బయటికి రాకుండా ఏదో అడ్డుపడుతోంది. గుండె గొంతుకలోన కొట్లాడుతాది అనే అందమైన అక్షరాలకు అర్థం ఇదా? ఈ కొటేషన్ను ఎన్నో నవలల్లో తను చెండుకు తిన్నాడు. మనసులో పుట్టిన ఆవేశం అనుభవంగా మారి ఆక్రోశిస్తే వచ్చిన భావానికి వాళ్ళు వీళ్ళు అన్నవి విని కలం అనే సిరంజిలోకి ఎక్కించుకుని జనాలకు ఇంజెక్ట్ చేయడానికి ఎంత భేదం. తనకు కావలసిన పుస్తకాలను తీసుకుంది సుగాత్రి. కాసేపు మాట్లాడి ఇక వెళ్తాను అంటున్న సుగాత్రిని కారులో ఇంటి వరకు దిగబెట్టాడు జయదేవ్. దేవకి కోరిక మీద మరో 4 సార్లు వెళ్ళడం, జయదేవ్ కారులో దిగబెట్టడం జరిగాయి. రోజు కూడా కారు దిగి వస్తున్న సుగాత్రిని చూసి రామారావు బ్రుకుటి ముడిపడింది. రాత్రి వంటిల్లు కడిగి పడుకోబోతూ కూతుర్ని ఇలా రమ్మని పిలిచాడు రామారావు. ఏమిటి నాన్నా? పక్కన కూర్చుంటూ అంది సుగాత్రి. చూడమ్మా, నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు అన్నారు ఉపోద్ఘాతంగా. దేనికో అర్థం కాని సుగాత్రి ఆశ్చర్యంగా తండ్రి వైపు చూసింది. నువ్వు దేవకి గారింటికి వెళ్ళడం, ఆ జయదేవ్ నిన్ను కారులో దిగపట్టడం చూస్తూనే ఉన్నాను. పెళ్లి కాని పిల్లవి పరాయి మగాడితో రావడం బాగుండదు నాన్నా అంటూ ఏదో చెప్పబోయింది. నేను చెప్పేది వినమ్మా, నాకు తెలుసు నువ్వేమంటావో. వాళ్ళ అమ్మగారు రమ్మంటే వెళ్ళానంటావు, కానీ చూసేవాళ్లకు నువ్వు ఆవిడ కోసం వెళ్ళావా, అబ్బాయి కోసం వెళ్ళావా అనేది అర్థం కాదు కదా. డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. ఒక అబ్బాయి కారులో వచ్చి నిన్ను దిగబెడుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏదో లేందే డబ్బున్నవాడు అంత శ్రద్ధగా రాడు కదా అనుకుంటారు. ఒకసారి చెడ్డ పేరు వచ్చాక అది పోదు. ఇదేమన్నా పెన్సిల్ గీత, రబ్బరుతో చెరిపితే పొయ్యేందుకు? నాకు నీ సంగతి తెలుసమ్మా, కానీ వేరే వాళ్ళు మన వైపు వేలెత్తి చూపించడానికి మనమే అవకాశం ఇవ్వకూడదు కదా. పెద్దావిడ పిలిచింది సరే, ఒక్కదానివే వెళ్లకుండా ఎవరినైనా తోడు తీసుకెళ్ళొచ్చు కదా.